వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఇవాళ మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ కాబోతున్నారు. సచివాలయం బయట తొలిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై చర్చిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటుగా ప్రాజెక్టుపై కూడా మంత్రివర్గం చర్చిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో 371 కోట్ల రూపాయలతో విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమవుతారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చోట మీరు ఓట్లు అడగాలి, ఇందిరమ్మ ఇళ్లున్న ఊళ్లలో తాము ఓట్లు అడుగుతామంటున్నారు. తమ సవాల్ స్వీకరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని ప్రశ్నించారు. మాట్లాడితే తనను పదవి నుంచి దిగిపోంటున్నారని, ఇదేమైనా మీ తాతలిచ్చిన ఆస్త అన్నారు. తమకి ప్రజలిచ్చిన అధికారం ఉన్నారు. పాలమూరు మంచితనాన్ని చేతగాడతనం అనుకోద్దన్నారు. నచ్చితే ఆశీర్వదించండి, లేకపోతే ఫామ్ హౌస్ లో ఉండండి అన్నారు. అంతేకాని అభివృద్ధిని మాత్రం అడ్డుకోవద్దన్నారు. హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్ లో గాయని అనితా సింఘ్వి గజల్ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపాలిటీలో రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 10 కార్పొరేషన్లలో మహిళలకి ప్రాధాన్యం ఇస్తూ 5 కేటాయించారు. ముఖ్యంగా హైదరాబాద్ జనరల్ మహిళ కేటాయించింది. 10 మున్సిపాలిటీల్లో నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జనరల్ మహిళ కేటాయించారు. ఇవాళ ఎన్టీఆర్ 30వ వర్ధంతి. అన్నగారిని స్మరించుకుంటూ అభిమానులంతా నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాటికి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ఘాట్ దగ్గర నివాళులర్పించిన ఏపీ మంత్రి లోకేష్ ఎన్టీఆర్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ తెల్లవారుజామున అక్కడికి వెళ్లి నివాళులర్పించారు. నటుడు బాబుమోహన్, మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి, కంభపాటి రామ్మోహన్ రావులు ఎన్టీఆర్కి నివాళులర్పించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరొకసారి భావోద్వేగానికి లోనయ్యారు. తన ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించినట్లుగా అనిపిస్తోంది అన్నారు. రాహుల్ గాంధీ వచ్చి గెలిపించాలని ప్రచారం చేసినా కూడా ఓడించారు అన్నారు. జీవితంలో ఇక సంగారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. తన ఓటమికి కారణం పేదలు కాదు, ఇక్కడి మేధావులు, పెద్దలని చెప్పారు. తన సతీమణి పోటీ చేసినా ప్రచారం కూడా చేయనున్నారు జగ్గారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళ్తారన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అత్యధిక కార్పొరేషన్లో మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ గెలిచే చోట ఓట్లను తారుమారు చేసి ఎంఐఎంకి ఎక్కువ సీట్లు వచ్చేలా కుట్ర చేశారన్నారు. అభివృద్ధి, హిందుత్వం, ప్రజా సమస్యలే తమ ఎజెండా అని చెప్పారు. సికింద్రాబాద్ ర్యాలీ అడ్డుకోవడంపై సీఎం ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం హామీ ఇచ్చిన సీఎం ప్రశ్నించే గొంతుకల్ని పోలీసులతో అణచివేస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శాంతి ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వ నిర్బంధాలకి భయపడేది లేదన్నారు. చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. వివిధ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రాధాన్యతల వారీగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. ఈ ఏడాదిలో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో వెలిగొండ ప్రాజెక్టు సందర్శిస్తారని, పూర్వోదయ స్కీమ్ అమలుపై శ్రద్ధ వహించాలని అన్నారు. పీపీపీలో చేపట్టే ప్రాజెక్టుల జాబితా సిద్ధం చేయాలన్నారు. దావోస్ నుంచి రాగానే నివేదికలు ఇవ్వాలన్నారు. ఇవాళ దావోస్ కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ బ్యాంక్ సంస్థల సీఈఓలతో ఏపీ పెట్టుబడులపై చర్చిస్తారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో కూడా ఆయన సమావేశమవుతారు. ఈ నెల 23న తిరిగి అమరావతికి వస్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముస్లిం ఖబరస్థాన్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న ముస్లింల పెద్దల పండుగ సందర్భంగా చెత్తని శుభ్రం చేసి పిచ్చి మొక్కల్ని తొలగించారు. ఖబరస్థాన్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముస్లిం సోదరులకు కేటాయించిన భవనాల్ని మేలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పల్నాడు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతిపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ పై ఎమ్మెల్యే ఎరపతినేని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాసు మహేష్ శవ రాజకీయాలు మానుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. ఆయన క్వారీ తవ్వకాల వల్ల ఎంతో మంది చనిపోయారన్నారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న వ్యక్తి ఏమయ్యారంటూ మండిపడ్డారు.
తెలంగాణలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కె హరిత కుమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీగా వెంకటేష్ ధోత్రే, ఫిషరీస్ డైరెక్టర్గా కె నిఖిల, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భవానీ శంకర్ నియమితులయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా కూడా పట్టణాలు బాటపడ్డారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని మిర్యాలగూడ, హాలియా, పెద్దఊర మీదుగా హైదరాబాద్ మళ్లించడంతో పెద్దఊర వై జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఏపీలో తొలిసారిగా మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలో రైస్ సెంటర్ ఏర్పాటు చేశారు. చేతి వృత్తుల ద్వారా ఉత్పత్తుల్ని తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన మహిళలతో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా సమావేశమయ్యారు. సెల్ఫ్ వెల్ఫేర్ గ్రూపుల్ని చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా మార్చేలా ఈ రైస్ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. గచ్చిబౌలిలో సండేస్ ఆన్ సైకిల్ 57th ఎడిషన్ మొదలైంది. ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రముఖులంతా తరలివచ్చారు. ఫిట్నెస్, మైండ్ఫుల్నెస్, సామాజిక భాగస్వామ్యం థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికతతో పాటుగా ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిట్నెస్, క్రమశిక్షణ, చురుకైన జీవన శైలి క్రీడాకారుడికే కాదు ప్రతి ఒక్కరికి కూడా తమ దైనందిన జీవితంలో కీలకమైన మెసేజ్తో సండేస్ ఆన్ సైకిల్ 57th ఎడిషన్ నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ప్రతాప సింగారంలో దొంగలు 2 ఇళ్లలో చోరీ చేశారు. మరో ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. శ్రీదా హోమ్స్ కాలనీకి చెందిన గణేష్ ఇంట్లో 5 గ్రాముల బంగారం, 15 తులాల వెండి, 10,000 నగదు, ఎల్లేష్ ఇంట్లో 15 తులాల వెండి ఎత్తుకెళ్లారు. మరో ఇంటికి వచ్చిన దొంగలు సెంట్రల్ లాకింగ్ ఉండడంతో వెనుదిరిగారు. దొంగలు చోరీకి యత్నించిన వీడియో సీసీటీవీలో రికార్డైంది. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కృష్ణానగర్లో వాషింగ్ మెషిన్ పేలుడు కలకలం రేపింది. ఒక ఇంట్లో వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా కొద్దిసేపటికే భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడు ధాటికి వాషింగ్ మెషిన్ ముక్కలయ్యాయి. ఇంట్లో సామాగ్రి కూడా ధ్వంసమైంది. పెద్దగా శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఆందోళనకు గురయ్యారు. పేలుడు సమయంలో ఎవరో ఒకరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నెల్లూరు జిల్లాని పొగమంచు కమ్మేస్తోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హెడ్ లైట్స్ వెలుతురులోనే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. దగ్గరకు వచ్చే వరకు ఎదురుగా ఉన్న వాహనాలు కనపడటం లేదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. 44 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీతో పాటు 3 అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్ల అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాపై దృష్టి సారించారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసుకి సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన అనంతరం వెల్లడిస్తామని అడిషనల్ డీసీపీ కృష్ణగౌడ్ తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి, ఆస్థానం కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారికి ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం మెట్టెలు, నల్లపూసలు ఆలయ అర్చకులు సమర్పించారు. అనంతరం ధ్వజారోహణ నిర్వహించారు. రేపు జరిగే అశ్వవాహనం, పుష్పోత్సవం, అలాగే శయనోత్సవం, శ్రీ స్వామి అమ్మవార్ల ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రథోత్సవం ఈ నెల 25 నిర్వహిస్తారు. బంగ్లాదేశ్లో వరుసగా జరుగుతున్న హిందువుల హత్యలు కలకలం రేపుతున్నాయి. మరో హిందువుని హత్య చేశారు ఇప్పుడు బంగ్లాలో. రిపోన్ సహా అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి చంపేశారు. కారులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత డబ్బు అడిగినందుకు హత్య చేశారు దుండగుడు. నిందితుని అరెస్ట్ చేశారు పోలీసులు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బాబీ ముకామలా తన బృందంతో కలిసి భారతదేశానికి వచ్చారు. 10 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బృందం హైదరాబాద్ చేరుకుంది. కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఐఎంఏ తెలంగాణ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ డాక్టర్ బాబీని అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా, వైద్య విధానాలను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. చొరబాటుదారులు బెంగాల్కి అతిపెద్ద సవాల్గా పరిణమించారని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అదే టైంలో మతాస్ వంటి శరణార్థులు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. టీఎంసీ దౌర్జన్యాలు, బెదిరింపు రాజకీయాలకు త్వరలోనే ముగింపు పలుకుతామని తెలిపారు. బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మాల్దా నుంచి గౌహతి, హౌరా మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించారు. భారత్ రైల్వేస్ కి సంబంధించి ఇది చారిత్రక అడుగు అంటూ కొనియాడారు. కొత్త రైళ్లు వాణిజ్యం, వ్యాపారాన్ని మరింత సులభతరం చేస్తాయన్నారు మోదీ. ప్రజల హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.
బెంగాల్ జల్పాయిగురిలో కలకత్తా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ కొత్త భవన ప్రారంభోత్సవంలో మమతా బెనర్జీ, జస్టిస్ సూర్యకాంత్లు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. అనేక స్టాల్స్ సందర్శించి పుస్తకాలు కొనుగోలు చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా అమిత్ షా వెంట ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇండోర్లో మరణాలు సంభవించాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కలుషిత నీరు తాగి చనిపోయిన కుటుంబాల్ని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు తమ వంతుగా 1,00,000 చొప్పున సాయం అందించారు. ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు రాహుల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి తొలి దశ హామీలను అన్నాడీఎంకే ప్రకటించింది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా 2,000 రూపాయలు జమ చేస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి తెలిపారు. ఇక సిటీ బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణ పథకాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా పోటీ చేసిన పుణె మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన రాజకీయ గురువు శరద్ పవార్తో భేటీ అయ్యారు. బారామతిలోని శరద్ పవార్ నివాసానికి అజిత్ వెళ్లి ఓటమిపై చర్చించారు. ఢిల్లీ వర్చువల్ రియాలిటీ థియేటర్ ప్యానెల్ ఎగ్జిబిషన్ ని గ్రూప్ కెప్టెన్ సుభాన్ శుక్లా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. యాక్సియం మిషన్ లో పాల్గొన్న తమ అనుభవాల్ని పంచుకున్నారు. దాదాపు 400 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలోని రెండో పొడవైన నది భారతపుల్ల తీరాన ఇవాళ నుంచి మహామహం ఉత్సవం జరగనుంది. మల్లపురంలోని తిరునువాయలో ప్రతి 12 ఏళ్లకోసారి మాఘమాసంలో ఈ వేడుక జరుగుతుంది. 270 ఏళ్లు సాగిన ఈ వేడుకని బ్రిటిష్ పాలకులు ఆపేశారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా పాజిటివ్ టాక్తో రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తమకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మూవీ టీం కృతజ్ఞతలు తెలిపింది. రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. లవ్ అండ్ వార్ షూటింగ్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. 2 పాటల మినహా షూటింగ్ అంతా పూర్తయింది. జనవరి నెలాఖరున ఒక పాట, ఫిబ్రవరి 2వ వారంలో మరో పాటని షూటింగ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ 2 పాటల్లోనూ రణబీర్ కపూర్, వికీ కౌశల్, ఆలియా భట్ కనిపిస్తారని వెల్లడించారు. అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ స్కోరు 238 పరుగులు చేసింది. 239 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన బంగ్లా ఆడుతుండగా వర్షంతో మ్యాచ్ను 29 ఓవర్లు 165 పరుగుల టార్గెట్కి కుదించారు. 28 ఓవర్లలో 146 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. దీంతో 18 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.